మొట్టమొదటగా వీక్షకులందరికీ ధనత్రయోదశి నరక చతుర్దశి శుభాకాంక్షలు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు ధనత్రయోదశి, అలాగే ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపటి మధ్యాహ్నం వరకు నరక చతుర్దశి రెండు వచ్చినాయి కాబట్టి రెండింటికి శుభాకాంక్షలు. ధనత్రయోదశి అంటే మనకి ఎక్కువగా బంగారం కొనడం అలవాటు అయిపోయింది. ఈ బంగారు వ్యాపారులందరూ అది అలవాటు చేశాడు. ధనత్రయోదశి నాడు బంగారం కొంటే మనకి చాలా ఎక్కువగా వస్తుంది అది ఇదని. అయితే బంగారం చూస్తే చక్కగా నీలాకాశంలో తారలాగే మెరిసిపోతుంది. వెండేమో మబ్బుల్లో తేలిపోతుంది. మనుషులు ఏమో భూలోకంలో నిలిచిపోయాం మనం. చేతికి అందని ఆ తారకలను మబ్బుల్ని మనం గురించి పట్టించుకోకూడదు. మనకు అందుబాటులో ఉన్న వస్తువులని చక్కగా కొనుక్కుందాము. లక్ష్మి అంటే డబ్బు, బంగారము, వెండే కాదు, ఇంకా అష్టలక్ష్ములు ఉన్నారు కదా. విద్య, వైద్యం, బిడ్డలు, ఇలా రకరకాల ధైర్యం, సాహసం, విజయం, ఇలాంటి రకరకాల లక్ష్ములు ఉన్నాయి. అలాగే లక్ష్మి కొన్ని మంగళ ద్రవ్యాలలో ఉంటుందంటారు. పసుపు, కుంకుమ, జీలకర్ర, ధనియాలు, పచ్చకర్పూరం, ఇలాంటి వస్తువులని చక్కగా మనం కొనుక్కొని, ఎందుకంటే బంగారం వెండి కొని అలవాటు ఉన్నవాళ్ళు బాధపడకుండా ఇలాంటి వస్తువులు కూడా కొని పూజించవచ్చు. అసలు ఈ బంగారం వెండి ఎందుకు కొనాలి అంటే సంవత్సరానికి 2 రోజులు, ఏప్రిల్ మేలలో ఒకటి వస్తుంది అక్షయ తృతీయ పండుగ. అలాగే ఇది నవంబరు, డిసెంబర్ ఈ సమయంలో వచ్చేది ధనత్రయోదశి. వీలున్నప్పుడు వీలైనంతగా పంటలు వచ్చే సమయంలో కానీ ఏదైనా సమయంలో డబ్బు వచ్చినప్పుడు ప్రజలు ఇష్టానుసారం ఖర్చు చేయకుండా కొద్దిగా బంగారము, వెండి పండగ పేరు మీద కొనుక్కుని చేర్చుతూ ఉంటే, సంవత్సరానికి ఒక్కొక్క గ్రాము చొప్పున చేర్చుకుంటూ ఉంటే అమ్మాయిలు పెళ్లి నాటికి 18 గ్రాములు అలాగా ఉంటాయి. అంటే ఇప్పుడు గ్రాముల్లో కొంటున్నాం కానీ ఒకప్పుడు కాసుల్లో కొనేవాళ్ళు కాబట్టి ఆ కాసులు అలా చేస్తే పెళ్లి నాటికి ఇంత అనేది ఏర్పడుతుంది. ఈ లోపల ఏదైనా కరువు కాటకాలు వచ్చినా, ఏదైనా ఉపద్రవాలు అలాంటివి వచ్చినా, సమస్యలు వచ్చినప్పుడు ఈ బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో సమస్యను సర్దుబాటు చేసుకుంటారన్న ఉద్దేశంతో పెద్దలు పెట్టింది. అందుకని బంగారం వెండి కొనలేము అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇది చూసారా, ఏనుగులు ఎంత కలర్ఫుల్గా బాగున్నాయి కదా. వీటిని ఏనుగు పీట, అలాగే ఏనుగులు, ఇవి చెక్కతో తయారు చేశారు. హైదరాబాద్లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వెళ్ళామన్నమాట. నెక్లెస్ రోడ్లో 2 నెలల క్రితం ఎగ్జిబిషన్ అలా పెట్టినప్పుడు మొక్కల కోసం అని వెళ్ళాము. అక్కడ ఈ కనిపించినవి ఈ ఏనుగుల్ని, ఏనుగు పీట, ఇలాంటి మంగళకరమైన కొన్ని వస్తువులు లక్ష్మీ స్వరూపంగానే ఏనుగులు కూడా లక్ష్మీదేవి దగ్గరే ఉంటాయి. ఎందుకంటే ఐరావతము, లక్ష్మి, ధన్వంతరి అందరూ కూడా ఒక్కసారే సముద్ర మదనంలోంచి వచ్చారు కదా. అందుకని ఇలాంటి వస్తువులని కొని చక్కగా దీని మీద అమ్మవారిని స్థాపించుకుని పూజ చేసుకున్నా కూడా మనకి కలిసి వస్తుంది. బంగారం వెండి కొనలేకపోతున్నామని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ నరక చతుర్దశి, ధనత్రయోదశి, నరక చతుర్దశి శుభాకాంక్షలు. ఈరోజు ధన్వంతరిని ఎక్కువగా పూజిస్తారు ధనత్రయోదశి నాడు. అందరి వైద్యులకి నమస్కారాలు. ధన్వంతరి రూపులైన అందరి వైద్యులకి నమస్కారాలు.